గుంటూరు నుంచి వచ్చామండి. ఏం చేస్తాం, ఇంతకుముందు కాలేజీలో వర్క్ చేసేదాన్ని, వాలంటీర్ తీసుకొని ఇప్పుడు ప్రస్తుతం హౌస్ వైఫ్గానే ఉంటున్నానండి. మేడం, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఆ విషయం పక్కన పెడితే రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన చూశారు, 2019లో వైసీపీ ప్రభుత్వం పరిపాలన చూశారు. ఈ రెండింటికి బేరీ చేసుకొని ఈ కల వ్యత్యాసాలు ఏంటంటే నేను చెప్తాను. 2014లో చంద్రబాబు నాయుడు గారు రాగానే రాజధానిని ఎలాగా డెవలప్ చేయాలి ఏంటి అన్నది ఆయన చూశారండి. ఈయన రాజధాని ఇవ్వకుండా 3 రాజధానులు అంటూ సపరేషన్ చేస్తూ అసలు ఏ రాజధాని ఇవ్వకుండా అభివృద్ధి అయితే రాజధానిలో అభివృద్ధి లేదండి. ఈ 2019 నుంచి అభివృద్ధి లేదు. 2014 నుంచి 19 వరకు అభివృద్ధి మేము చూసామండి. అమరావతిలో బిల్డింగ్స్ వెళ్ళి చూడండి. ఇప్పుడు ఆయన లేరంటున్నారు, అందరూ లేదు అంటున్నారు వైసీపీ వాళ్ళు. అది కాదు, ఇప్పుడు కూడా వెళ్ళి చూడండి. 5 ఏళ్ల తర్వాత కూడా ఇప్పుడు కూడా వెళ్ళి చూడండి. అవన్నీ అలాగే ఉన్నాయి. ఆయన కట్టించినవి, చంద్రబాబు నాయుడు గారు కట్టించినవి అన్నీ అలాగే ఉన్నాయి. ఆయన ఎంత డెవలప్ చేశారో మాకు అందరికి తెలుసండి. ఎవరికి కళ్ళు బాగాలేదు, అందరం కళ్ళతో చూస్తున్నాం. ఇప్పుడు కూటమికి పట్టం కట్టాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది అంటే, ఇది ఎందుకు పట్టం కట్టాలంటే ఏం చెప్తారు మేడం? టీడీపీకి, బీజేపీకి, జనసేన కూటమికి మొత్తానికి అధికార పట్టం కట్టాలంటే ఎందుకు కట్టాలంటే ఏం చెప్తారండి? ఎందుకు కట్టాలంటే ఇప్పుడు అవసరం వచ్చిందండి. మనం ఇప్పుడు ఈ రాజధాని ఇలా అయిపోతుంది, అప్పుల్లో కూరుకుపోతున్నాం. దీని నుంచి బయటికి రావాలంటే ఎలాగా? అందరం కలిస్తేనే చేయగలం, ఏదైనా అభివృద్ధి చేయగలం. అంతేగాని వేరువేరుగా ఉంటే చేయగలం, చేయలేనిది ఏం లేదు. కాకపోతే అందరం కూడుతున్నాం అనుకుంటున్నాం, చేద్దాం అనుకుంటున్నాం, చేస్తాం. అందరికి కూడా నమస్కారం అండి. మరి ముఖ్యంగా పేద ఆడర్ బిడ్డలపైన, దళిత ఆడర్ బిడ్డలపైన చాలా దాడులు జరిగినాయి. అవి భరించలేక మేమందరం కలిసి ఈ నారీ గళమని పేదల అభ్యున్నతకు మేము నారీమణులుగా చంద్రన్న పిలుపు మేరకు మేమందరం కూడా కంకణం కట్టుకున్నాం. ఎక్కడైతే శ్రీమూర్తి కంకణం కట్టుకుంటుందో అక్కడ వెలుగే ఉంటుందని తెలియజేస్తున్నాం. ఈ అవినీతి నాయకుడు సొంత చెల్లెళ్ళని రోడ్డు మీదకి లాగాడు, అమ్మని అడ్రస్ లేకుండా పంపించాడు పార్టీలో నుంచి. తర్వాత చూస్తే చిన్నమ్మ పసుపు కుంకాలు తీశారు. ఎవరన్నా చిన్నమ్మ పసుపు కుంకాలు తీస్తారా అని నేను అడుగుతున్నాను. పసుపు కుంకాలు తీసే ముఖ్యమంత్రి మనకు అవసరమా అని నేను పేద ఆడబిడ్డలను కూడా అడుగుతున్నాను. నవ్యాంధ్ర నారీ గళంతో మీ బిడ్డలకు బంగారు భవిష్యత్తు ఉండాలని, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ఈ రాష్ట్రం ఇప్పటికే 30 ఏళ్ళు 40 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళాడు. రాత్రి అనక పగలనక ఎండనక బస్సులో నిద్రపోయి చంద్రబాబు నాయుడు గారు కట్టించిన కాడి నుంచి, ఈయన వచ్చిన కాడి నుంచి కోల్చడం తప్పట కట్టటే లేదు. మనం చూసామా ఎక్కడైనా కట్టడం? చంద్రబాబు నాయుడు గారు కట్టిస్తే అక్కడ కూర్చొని కులుగుతా ఏది పడితే అది శ్మశానం అంటారు, భ్రమరావతి అంటారు. ఏ శ్మశానం అయితే మన రాష్ట్రాన్ని రాజధాని అన్నాడో అదే శ్మశానంలో ఈ పార్టీని మా మహిళలు నారీ లోకం కదం తొక్కి వాళ్ళని శ్మశానంలో బంగాళాఖాతంలో ఆ పార్టీని కలుపుతారని కూడా హెచ్చరిస్తున్నాను. ఇప్పటికైనా మీ బుద్ధులు మార్చుకోండి. చట్టసభల్లో స్త్రీజాతిని అవమానిస్తున్నారు. చెల్లెళ్ళని, సొంత తోడబుట్టిన రక్త సంబంధాన్ని నువ్వు ఆ విధంగా మనుషుల చేత తిట్టించావు అంటే ఈ రాష్ట్ర ఆడబిడ్డలకు భవిష్యత్తు ఉంటుందా? వాళ్ళు బయట తిరగలుగుతాడా? పొరపాటున ఇతను ఏమన్నా వస్తే ఇతను రాడు, ఇతను ఓడిపోతాడని తెలిసే ఇక్కడ కూడా విడుదల రజని ఇష్టం వచ్చినట్టు గిఫ్ట్లు పంచడం, డబ్బులు పంచడం, ఎంత అంటే అంత విసిరేస్తుంది డబ్బులు. ఎందుకంటే అవినీతి సొమ్ము సంపాదించింది, ఇష్టం వచ్చినట్టు పంచుతుంది. మన పెమ్మసాని గారిది కూడా 22వ తారీఖు ఉందండి నామినేషన్, అందరూ పాల్గొనాలని కోరుతున్నాం. మాధవి గారిది కూడా అంతే. అలాగే చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీకి మీరు విజయకేతనం ఎగరవేస్తే మీ బిడ్డల భవిష్యత్తు, మీ రాష్ట్రం భవిష్యత్తు బాగుంటుంది. నేను ఒక ఎన్ఆర్ఐ మదర్గా చెప్తున్నాను, నాకేమీ బాధ లేదు. కానీ ఈ రాష్ట్ర పిల్లలకు, యువతకు ఉద్యోగాలు లేవు, ఆడబిడ్డలు అన్యాయం అవుతున్నారు, ఆడబిడ్డలపైన హత్యలు జరుగుతున్నాయి అన్న బాధతోటే మేము రావటం జరుగుతుంది. ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలామంది ఎన్ఆర్ఐలు కూడా ఉన్నారు. పేద ఆడబిడ్డలు ఈ రాష్ట్రంలో ఈ దరిద్ర పాలనలో బలైపోతున్నారన్న సంకల్పంతో నారీ గళమని మా గళం ఇప్పటానికి మేము వచ్చామండి.